రెవెన్యూ కొరడ అక్రమ నిర్మాణాల తొలగింపు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాల తొలగింపు అంశంపై దృష్టి సారిద్దాం. భారీ పోలీసు భద్రతా నడుమ రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది తెల్లవారుజామున నుంచి కూల్చివేతలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ పరిణామాలకు దారితీసిన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియపై కొన్ని విమర్శలు, ఫిర్యాదులు జిల్లా కలెక్టర్కు అందినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు మా ఒక్క వెంచర్లోనే ఎందుకు కూల్చివేతలు జరుపుతున్నారు, జవహర్ నగర్లో జరుపుతున్న నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలేనా అంటూ ప్రశ్నించారు. ఈ ఫిర్యాదులు, విమర్శల నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలలో పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ అక్రమ నిర్మాణాల తొలగింపును ప్రారంభించింది. అయితే ఈ అక్రమాలకు ప్రధాన కారణం కొందరు దళారుల చేతివాటమే అని తెలుస్తోంది. మోసపూరిత లేఅవుట్లు, దళారులు తెల్ల పేపర్లపై అక్రమ లేఅవుట్లను సృష్టించి వాటిని నిరుపేదలకు లక్షలాది రూపాయలకు విక్రయించి కోట్లు దండుకుంటున్నట్లుగా సమాచారం. నష్టపోయిన పేదలు అన్నీ తామే చూసుకుంటామంటూ చిన్నపాటి నిర్మాణానికి కూడా 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇప్పుడు కూల్చివేతలు జరగడంతో ఎటువంటి చట్టపరమైన భరోసా లేకుండా దళారుల చేతుల్లో దులుపుకుంటున్నారు. దీంతో అమాయక ప్రజలు భారీగా నష్టపోయారు. ఈ మోసాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు కోరుతూ అమాయక ప్రజలు మోసపోకుండా ఉండాలంటే ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కఠిన శిక్షలు, తెల్ల పేపర్లపై అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడుగుతున్నా